పైదు తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన నేల ఈ విజయనగరం జిల్లా. ఎంత పవిత్రమైన జిల్లాలో ఈరోజు నేను ఈ శంఖారావం కార్యక్రమం చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ నిన్న ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ కార్యకర్తలకు ఒక మాట చెప్పాడు. చొక్కా చేతులు మడత పెట్టవలసిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. కుర్చిస్తున్నావా? జగన్ చెప్తున్నా, ఇటు పక్కన పసుపు సైన్యం, ఇంకో పక్కన జన సైనికులు కలిస్తే నీ కుర్చీ మడత పెట్టే రోజులు తొందరలో వస్తున్నాయి. మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మా బ్యాచ్ కి ఆ పసుపు జెండా చూస్తేనే ఎక్కడ లేని నూతన ఉత్సాహం, ఉత్తేజం. మా జోలికి రావద్దు మై డియర్ జగన్. తొందరలోనే 2 నెలల్లో నీ కుర్చీ మడత పెట్టే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈ సభాముఖంగా ఆయనకి నేను చెప్తున్నా. జగన్ వాస్తవంగా ఒక ప్యాలెస్ పిల్లి అండి. మా మంగళగిరిలోనే ఆయన ప్యాలెస్ ఉంటుంది. నేను అప్పుడు అటు వెళ్తే మియావ్ నింపడుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, రైతులకి అండగా నిలబడేదానికి ఒక నిర్మాత అమరావతి ఫైల్స్ అని తీశాడు సినిమా. ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వకూడదని విశ్వ ప్రయత్నాలు చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. అంటే రైతుల్ని చూసినా భయం, ప్రజల్ని చూసినా భయపడే వ్యక్తి ఈ సైకో జగన్. అసలు రాజధాని పేరులతో ఎన్ని జేటన్లు తీసుకున్నారో ప్రజలందరూ తెలియాల్సిన అవసరం ఉంది. ఆనాడు వాషింగ్టన్ డీసీకి ధీటుగా రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పిన వ్యక్తి ఎవరో? జగన్. కనీసం 30,000 ఎకరాలు ఉన్న భూమి సేకరించి అక్కడ రాజధాని ఏర్పాటు చేయమని చెప్పిన వ్యక్తి ఎవరో? ఈ సైకో జగన్. అంతేకాదు, ఏకంగా చిన్న రాష్ట్రం అయిపోయాం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ సైకో జగన్. ఆనాడు అమరావతిని ఆంధ్ర రాష్ట్రంగా సంపూర్ణంగా స్వాగతిస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ సైకో జగన్. అదే సైకో జగన్ అధికారం వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? 3 రాజధానుల పేరుతో ఈరోజు 3 ముక్కల ఆటలు ఆడుతున్నారు. ఈ సభ